పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం మనం కలిసి చదువు. Galatians chapter 5, reading all together verse 1. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు బంధకంలో ఉన్న మనల్ని స్వతంత్రులుగా చేయటానికి తానే శిలువ మీద బంధించబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసుప్రభు వారు భౌతికంగా ఈ భూమి మీదకి మానవుడిగా గుడారము ధరించుకొని రక్త మాంసముల చేత సశరీరుడిగా ప్రత్యక్షమవటానికి చాలా కారణాలు. దాంట్లో ఒకటి ఏంటంటే దాస్యమన కాడి క్రింద ఉన్న వారిని స్వతంత్రులుగా చేయాలని దేవుని ఉద్దేశం. కాడి బంధకాలను జ్ఞాపకం చేస్తుంది. కాడి సంఖ్యలను జ్ఞాపకం చేస్తుంది. కాడి స్వేచ్ఛ లేని జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో చాలా రకాలైన యోక్ కాడులు కనిపిస్తున్నాయి. ఇనుప కాడని చెప్పబడింది, అపరాధముల కాడని చెప్పబడింది, ఐగుప్తు కాడని చెప్పబడింది, పాపపు కాడి. ఇవన్నీ ఏ రకమైన కాడులైనా అన్నివి సాతానువే. వాటి నుండి విడిపించి క్రీస్తు యేసు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఆ స్వాతంత్ర్యము చాలా ఉన్నతమైనది. మామూలుగా సమాజంలో లేదా లోకంలో రెండు రకాలైన స్వాతంత్ర్యాన్ని గురించి మనం మాట్లాడవచ్చు. మొదటిది సోషల్ ఫ్రీడమ్, లిబర్టీ, సామాజిక స్వాతంత్ర్యం. రెండవది స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆత్మీయమైన స్వాతంత్ర్యం. పౌలు గలతీలో ఉన్న విశ్వాసులకు ఈ సామాజిక సోషల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఆధ్యాత్మికమైన స్వాతంత్రం, స్పిరిచువల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాడు. మనం ప్రభువును ఆ దాస్యమన కాడి నుండి తప్పించి స్వతంత్రులుగా చేసినాడు అన్న దాన్ని బట్టి ఆరాధించుట కొరకై చేరి వచ్చిన ఈ స్వాతంత్ర్యము మన ఊహకు జ్ఞానమునకు మించింది. మనకు సామాజికమైన స్వాతంత్రం రావటానికే భారతదేశానికి కొన్ని ఏళ్ళుగా ఎంతోమంది నాయకులు పోరాడారు, అసూలు బాసారు, చెరసాల్లోనికి వెళ్ళారు, బంధకాల్లో ఉంటూ వచ్చినారు. అలాగే ప్రతి దేశము స్వాతంత్రం పొందటానికి దాదాపు ఇవే మార్గాలు గుండా వెళ్ళాయి. రక్తసిక్తమైన వీధులు, దేశాలు స్వాతంత్రం లేకుండా ఉన్నప్పుడు స్వాతంత్రం అది డిమాండ్ చేసింది. ఎవరీ ఫ్రీడమ్ డిమాండ్స్ బ్లడ్షెడ్. అది భౌతికమైన స్వాతంత్రమే అలాగుంటే ఆధ్యాత్మికమైన స్వాతంత్రము తప్పకుండా రక్త ప్రవాహాన్ని కోరుతుందంటే తప్పు కాదేమో. భౌతికమైన స్వాతంత్రం ఇవ్వటానికి నాయకులు, కార్యకర్తలు, గొప్పవారు అసలు బాయొచ్చు. ఆధ్యాత్మిక స్వాతంత్రం ఇవ్వటానికి వారి ప్రాణత్యాగం సరిపోదు, వారి రక్తపు సెలయేళ్ళు సరిపోవు. అందుకే దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మన కొరకే సిలువలో బంధించబడ ద్వారా ఇప్పుడు మనం స్వేచ్ఛ స్వాతంత్రంలోనికి తీసుకురాబట్ట. ఈ 5 రకాలైన స్వాతంత్ర్యాన్ని గురించి కొత్త నిబంధనలో పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలేషియన్ చాప్టర్ 5 verse 13, 5:13. నేను చదువుతాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉంటారు. మీరు స్వతంత్రులుగా ఉండబట్టకు పిలువబడతారు. కాల్ ఫ్రీడమ్.
దిస్ ఆల్సో కాల్డ్ గ్రేషియస్ ఫ్రీడమ్. పిలుపు స్వతంత్రులుగా ఉండేటి కొరకే. పిలుపు చాలా రకాలుగా ఉంది బైబిల్లో. తన సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, కాల్డ్ ఫర్ ద ఫెలోషిప్. ఇలా పిలుపు చాలా ఉన్నతమైనది. మనము సంతోషించడానికి, అతిశయించడానికి హేతు. ఇప్పుడు బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండి ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే, అయ్యో నా పేరు ఎందుకు పెట్టి పిలిచినాడు అని బాధపడరు. ఇంతమందిలో నా పేరు పిలిచినాడే, మంచి కారణం కొరకు. అలాగే ఒక ఆఫీస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఆఫీసర్ పేరు పెట్టి పిలిస్తే, కలెక్టర్ పేరు పెట్టి పిలిస్తే, ఒక మంత్రి, పొలిటికల్ లీడర్ పేరు పెట్టి పిలిస్తే ఎట్లా ఫీల్ అవుతాము? భూమి మీద నడవమనుకుంటా. ఈ మనుషులు భౌతికమైన వాళ్ళు పేరు పెట్టి పిలిస్తేనే మనం అంత సంతోషిస్తే, ఆనందభరితలైతే, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, రాజులకు రాజు, సర్వయుగములకు అధిపతి, సర్వకాలములో మహిమా ఘనత ప్రభావం పొందని అర్హుడు, భూమిని పాదపీఠముగా ఆకాశాన్ని సింహాసనముగా చేసుకున్నవాడు పాపైన మనిషిని పేరు పెట్టి పిలిచినాడు. అది బైబిల్లో రాశారు. ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఐ కాల్ యూ బై నేమ్. యాకోబు, మోషే, సుమేలు, దావీదు. అలాంటి దేవుడు పేరు పెట్టి పిలిస్తే ఇంకెలాగుండాలా? విచిత్రం ఏంటంటే ఆ పిలుపు యొక్క ఔన్నత్యం మనకు తెలియని కారణం చేత అది చాలా తక్కువైందిగా భావించి నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. అందుకే పౌలు ఉన్నతమైన పిలుపులు రాస్తూ, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం అని చాలా రకాలైన పిలుపులు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. పిలిచినవాడు మనుషుడు కాడు, పిలిచినవాడు దేవదూత కాదు, పిలిచినవాడు దేవుడు. ఆయన పిలుపులో, శబ్దములో శక్తి ఉంది. మోషే మోషే అని పిలిస్తేనే ఆ శక్తి పరవళ్ళు దొక్కింది. సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అంటేనే ఆ స్వరము గుండెను బద్దలు చేసింది. సమూయేలు సమూయేలు అంటేనే ఆయనలో వాక్య ప్రవాహం వచ్చింది. ఇది మామూలు మనుషుల్లాంటి పిలుపు కాదు. పిలిచిన వెంటనే ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు కాదు వెళ్ళిపో అని చెప్పటానికి, ఏదో పొరపాటును పిలిచినట్లే అని చెప్పటానికి. ఆయన అబద్ధం ఆడనేరం దేవుని యొక్క పిలుపు అంత ఉన్నతమైనది. ఆయన వట్టికి పిలిచి అలాగే వచ్చిన తర్వాత మనల్ని వదిలేయకుండా ఆ పిలిచిన వాడు మన కొరకే ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే శిలువ మీదకి వెళ్ళాడు. తన తలను ముళ్ళ కిరీటానికి అప్పగించినాడు, ముఖాన్ని ఉమ్మివేయటానికి అప్పగించినాడు, దేహాన్ని కొడలతో కొట్టడానికి అప్పగించినాడు, ప్రక్కన బల్లెముతో పొడవటానికి అప్పగించినాడు, రక్తాన్ని కార్చి చనిపోయి సమాధ్యబడి లేపబడ్డాడు. పిలుపు రక్తసిక్తమైంది. పిలుపు ప్రాణముతో ముడివేసుకుంది. పిలుపు రక్త నిబంధన. ఇలాంటి పిలుపు భూమి మీద ఎవరో ఎక్కడ కనపడదు. భార్య భర్తను పిలిచినా, భర్త భార్యను పిలిచినా, తల్లిదండ్రులు పిల్లల్ని పిలిచినా, పిల్లలు తల్లిదండ్రులు పిలిచినా, ఉద్యోగస్తుల్ని ఆఫీసర్లు పిలిచినా, కార్యకర్తలను రాజకీయ నాయకులు పిలిచినా, మీరు ఎక్కడైనా ఏ పిలుపులైనా చూడండి, నో కాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బ్లడ్. దిస్ ఈజ్ ద కాల్ దట్ అసోసియేటెడ్ విత్ ద బ్లడ్. ఈ పిలుపు మాత్రమే రక్తముతో ముడిపడి ఉంది. అది జంతువుల రక్తం కాదు, మనుషుల రక్తం కాదు, పాపయుక్తమైన వాటి రక్తం కాదు. అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పుణ్య రక్తం. అందుకే 49:9 కీర్తనలో చెప్పబడింది అనుకుంటే 10లో కూడా, వారి ప్రాణ విమోచన క్రయము గొప్పది. అది ఎన్నటికీ రక్తానికి ఇంకా రక్తం సూటు కాదు. ఆ పవిత్రమైన పాపం లేని రక్తం అమూల్యమైంది, వెల చెల్లించలేనిది. అది యేసు రక్తం. ఆ రక్తం ద్వారా కడగబడి దాస్యపు కాడిలో నుండి బయటికి మనం తీసుకుని రాబట్ట. దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఆ స్వేచ్ఛను అనుభవిస్తూ క్రీస్తునందు మనల్ని స్వతంత్రులుగా చేసిన ఆ దేవుని బట్టి, ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ఆరాధించడం కొరకై చేరి వచ్చిన కాల్ ఆఫ్ ఫ్రీడమ్
ఆర్ ఎ గ్రేషియస్ ఫ్రీడమ్. కృపగల స్వేచ్ఛ. రెండోది చూస్తామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, 1 Corinthians chapter 10 verse 29. 10:29. మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్తున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్రం విషయములో కాన్షియస్ కాల్. మనస్సాక్షినిచ్చి లేదా పిలిచి మనస్సాక్షినిచ్చి. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా అంటాం కదా, వాళ్ళకి మనస్సాక్షే లేదు, అట్లా మాట్లాడినారంట, లేదా వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడింది అని అంటాం. ఇప్పుడు మనం పొరపాటు చేసినప్పుడు మనకు వెంటనే మనస్సాక్షి గద్దిస్తుంది. ఎవరితోనైనా అబద్ధం మాట్లాడితే, లేకపోతే కాని విధానంలో ప్రవర్తిస్తే, కోప్పడితే, ఎమోషనల్గా ఫీల్ అయితే మన మనస్సాక్షి మనకు వెంటనే గద్దించి చెప్తుంది, ఇలాగ చేసేవి చేయకూడదు కదా అని. అందుకే సాధారణంగా మనము క్షమాపణ అడుగుతుంటాం. ఇప్పుడు తక్కువైంది, మరి శేషం ఎప్పటికీ ఉంటుంది. ప్రభుకు స్తోత్రాలు ఆ శేషాన్ని బట్టి. కానీ అదే ఈ మనస్సాక్షి లేని వారైతే ఆ క్షమాపణ అడిగేది కష్టం, దుర్లభ. క్షమాపణ ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. ఈ మనస్సాక్షి నిర్మలము చేయుట కొరకై ఆ క్షమాపణ ఆయన దయచేసినాడు. నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, కల్మషము లేని మనస్సాక్షి, కడగబడిన మనస్సాక్షిలోనికి మనం వచ్చినట్లుగా దేవుడు మన విషయమై ఈ శ్రేష్టమైన ఏర్పాటును యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినాడు. ఆ కారణం చేత మనం కడగబడి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే మనస్సాక్షి కలిగిన వారమై చేరివచ్చిన. ఇది గొప్ప భాగ్యము, ఇది ఒక ఆధిక్యత. అనేకసార్లు ఈ మనస్సాక్షి చచ్చి ఉన్నప్పుడు, వాత వేయబడి ఉన్నప్పుడు, ప్రభుని గురించి మనకు అవగాహన లేకుండా ముష్కర్లుగా జీవిస్తున్నప్పుడు, మనస్సాక్షి విషయమై కల్మషంతో నింపబడి ఉన్నప్పుడు, మనస్సాక్షిని భ్రష్టపట్టించుకున్నప్పుడు, యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ప్రభువును ఆరాధించుట కొరకే చేరివచ్చిన. కనుక మనస్సాక్షి స్వాతంత్రాన్ని ఆయన మనకు అనుగ్రహించిన. అందుకే కొంతమంది చెప్తుంటారు కదా, కాన్షియస్ ఈజ్ ద సుప్రీం జడ్జ్. మనస్సాక్షి ఓ సర్వోన్నతమైన న్యాయాధిపతి. వాళ్ళు మనస్సాక్షి మాట వినకపోయినా బయటికి మాత్రం చెప్తూ ఉంటారు, మనస్సాక్షిని బట్టి ప్రవర్తించండి, మనస్సాక్షిని బట్టి ఓటేయండి, మనస్సాక్షిని బట్టి ఇతరులతో మాట్లాడండి అని. నిజంగా మనస్సాక్షి ఉందా లేదా అనేది వేరే విషయం, కానీ మనస్సాక్షి అంత బలంగా ఉపయోగకరంగా దేవుడు ఉంచినాడన్న సంగతి గుర్తించాలి. అలాంటి మనస్సాక్షి మనకు కూడా ఇచ్చిన, అది ఉచితం. మూడవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, 1 Corinthians chapter 8 verse 9. మీకు కలిగిన ఈ స్వాతంత్రము, స్పిరిచువల్ ఫ్రీడమ్. మన స్వాతంత్రము, నాకు స్వాతంత్రం ఉంది కదా అని నేను ఎట్టుబడితే అట్లా ఉండటానికి లేదు, ఏమి నచ్చితే తినటానికి లేదు, ఏమి కావాలంటే పెట్టుకోవటానికి లేదు. ఏం ప్రభు మనం స్వతంత్రంగా చేసినాడు కదా, నేను ఎట్లయినా ఉండొచ్చు అనటానికి లేదు. బట్ దట్ హ్యాస్ టు బి galvanized, negotiated, governed, controlled by grace, navigated by the grace and the Holy Spirit. ఆ స్వాతంత్రం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడేది. నాకు స్వాతంత్రం ఉంది కదా అని అన్నీ చేయదగినవి కాదు. స్వాతంత్రము మనల్ని క్రీస్తులో స్వతంత్రులుగా చేసింది కనుక, మన చుట్టూ ఉన్న విశ్వాసాలు, రకరకాల మనుషులు ఉంటారు. అంటే బలహీనలు ఉండొచ్చు, భౌతికమైన సంగతులు ఎప్పుడు ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు,
అంత ఆత్మీయత లేనివారు ఉండొచ్చు, బాగా ఆత్మీయులై ఉండొచ్చు. నాకు కలిగిన స్వాతంత్రం ద్వారా ఇతరుల అభ్యంతర పడకూడదు. దిస్ ఇస్ స్పిరిచువల్ ఫ్రీడమ్. ఇది ఆధ్యాత్మికమైన స్వాతంత్రం ప్రభు ఉచితంగా మనకు దయచేసినాడు. ఆ స్వాతంత్రాన్ని బట్టే స్వతంత్ర సమర యోధులు అంటాం కదా, స్వతంత్రానికి యోధులు ఉంటారు. ఈ ఆత్మీయ స్వతంత్రానికి యోధుడు సింగులర్, నాట్ ప్లూరల్. స్వతంత్రం తీసుకురావటానికి యోధులు ఉంటారు ఒకే దేశానికి. అయితే ప్రపంచానికి యోధులు కాదు, యోధుడు. ఆయనే క్రీస్తునాథుడు. ఇది సాధ్యమవుతుందే? కొన్ని లక్షల మందో, వేల మందో, వందల మందో ఎవరో నాయకత్వంలోనో పోరాడితే సంవత్సరాలు అప్పుడు స్వాతంత్రం వస్తుందని అంటారే. మరి ఒకే ఒక వ్యక్తి అంటే అది వచ్చేది కూడా ఒక దేశానికి, లేదా ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక పరిమితమైన డెమోగ్రఫిక్ లిమిటేషన్స్కి. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచానికి ఆధ్యాత్మికమైన స్వాతంత్రం. ఇది మిస్టరీ, ఇది మర్మం. ఎట్లొస్తుందో చెప్పంటే, గాడ్లీ థింగ్స్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. మనుషుని యొక్క జ్ఞానం ద్వారా దైవ సంగతులను మనం గ్రహించలేం. మనిషి 5 అడుగులు ఉన్నాడు, ఈ మనిషిని డాక్టర్ చూస్తేనే గ్రహించలేడు. ఎందుకని? అన్ని టెస్టులు చేయాల్సిందే. మళ్ళా అన్ని స్కాన్లు అంట, ఎక్స్రేలు అంట, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత తీరా ఏం గమనించినారంటే ఏం లేదు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. విటమిన్స్ బాగా తీసుకోండి, ఎండకు బాగా కూర్చోండి, వాకింగ్ చేయండి, మంచి భోజనం తీసుకోండి, అంతా మీరు సెట్ అయిపోతారు. ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారు, స్ట్రెస్ ఎక్కువ ఉంది, అది తగ్గించుకుంటే అన్నీ బాగా అయిపోతాయి. దిస్ ద కామన్ మెడిసిన్ వీ కమ్ అక్రాస్ ఎవ్రీవేర్, అండ్ కామన్ డయాగ్నోసిస్, కామన్ ప్రిస్క్రిప్షన్ వీ కమ్ అక్రాస్ ఆల్ ద వే. అయితే ప్రభు ఈ మనిషిని, ఆయన యొక్క సంగతులు మనం గ్రహించలేకపోయినా అనుభవించేటట్లు చేసి, అన్నీ మనం గ్రహించలేము కానీ అనుభవిస్తాం. అలాగే ఈ ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని ఎట్లొచ్చిందనేది మనం వివరించలేకపోవచ్చు, గ్రహించలేకపోవచ్చు. అయితే దీన్ని అనుభవిస్తున్నాం. పాత నిబంధనలో బానిస శృంఖలలో బంధించబడి ఉన్న వారిని సునాద సంవత్సరం లాంటిది వచ్చేటప్పుడు విడిపించేవారు. పొలాలను సైతం 50 ఏళ్ళప్పుడు, బానిసలను సైతం. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఆగస్టు 15 కానీ, జాన్ 26 కానీ, 26 కానీ, ఇలాగా జాతీయ పండుగలు వచ్చినప్పుడు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల్ని ఏదో కొన్ని నియమాల ప్రకారం విడుదల చేయటం హద్దు, అంటే వారికి స్వేచ్ఛ వస్తుంది. అయితే యేసుప్రభు యొక్క సిలువ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను కాదు, ఖైదీలంతా అలాంటి వాళ్ళే. ఒక పాట ఉంది అనుకుంటా, అది నాకు తెలిసి మీకు రాకపోవచ్చు. ఆహా క్రీస్తు యేసు సిలువలో ఖైదీలను విడిపించెను. నాట్ వన్. మనమందరము పాపం యొక్క ఖైదీలమే. ఆ పాపం యొక్క ఖైదీల్ని ఒకే ఒక్క ఖైదీగా పరిగణించబడిన వ్యక్తి, హీ వాజ్ నాట్ ఎ ప్రిజనర్, నాట్ ఎ క్రిమినల్, బట్ హీ వాజ్ కౌంటెడ్ టు బి ఎ క్రిమినల్. ఆయన సిలువలో మన కొరకు అప్పగించబడడం ద్వారా, బైబిల్లోనంటే కొంతమంది ఖైదీల పేర్లే రాశారు. బరబ్బా లాంటి ఖైదీ, తర్వాత కుడివైపున వేలాడదీయబడిన ఖైదీ, ఇలాంటి కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా పాపం చేత బంధించబడిన ఖైదీలందరికీ ఒకేసారి ఏం తగినాయి? మీకు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం పరిచయం కదా. శీలా అపోస్తుడైన పౌలు శీల పాటలు పాడుతుండగా ఎవరు వింటుండరి? ఎవరు ఆ ఖైదీలు? ఎవరో అనుకుంటాం, మనమే. ఖైదీలు వినుచుండరి. అప్పుడు అర్ధరాత్రి భూకంపం కలిగింది. యేసు ప్రభు వారి సిలువలో మరణించినప్పుడు ఏం కలిగింది? భూకంపం కదిలింది. ఇప్పుడు చదవండి ఆ మాట. ఎస్, అది కొందరు కాదు, ఎవరైనా నిద్రపోతున్నారేమో ఖైదీలు తెలియదు, లేదా వచ్చిన ఖైదీల్లోనూ అందరూ వింటుండొచ్చు, బహుశా కొంతమంది సెమీ కాన్షియస్గా వింటుండొచ్చు, ఎట్లా చేస్తారో తెలియదు. బైబిల్ ఏం చెప్తుందంటే అందరి సంఖ్యలో ఒక దైవ
భక్తుడు తన టీంతో కలిసి అర్ధరాత్రి పాటలు పాడుతుంటేనే ఖైదీల యొక్క సంఖ్యలు విడిపించబడితే, తెంచబడితే, పాపరహితుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపరహితమైన శరీరముతో ఈ భూమి మీదకి దిగి వచ్చినవాడు, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే సిలువలో వేలాడదీవిడ రక్తం కార్చడం ద్వారా ప్రపంచ మానవాళి సంఖ్యలు తెంచబడ్డాయి. అయితే విచిత్రం ఏంటంటే ఆ ఖైదీలు పరిగెత్తిపోలేదు. తెంచబడ్డాయి కదా, ఎటు పడితే అటు పోలేదు. వాళ్ళు అక్కడే సిలువ దగ్గర నిలబడిపోయారు. ఏం చేయమంటారు? అందుకే తార్సువాడైన సౌలు యొక్క సంఖ్యలు కూడా దమస్కు మార్గంలో తెంచబడినప్పుడు, లార్డ్ వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డూ, నేనేం చేయాలని మీరు కోరుతాను. పరిగెత్తిపోవచ్చుగా. భౌతికమైన ఖైదీ అయితే అలాగ పరిగెత్తిపోతాడు. ఈ ఖైదీ యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా సంఖ్యలు తెంచబడినవాడు. అందుకే నన్ను ఏం చేయమంటారు? ఏం చేయాల్సిన పర్లేదు. నువ్వు ఇప్పుడు స్వేచ్ఛ జీవి, నీకు ఇష్టం ఇచ్చినట్లు నువ్వు వెళ్ళొచ్చు. పాత నిబంధనలు అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఒక యజమానుడు ఎవరైనా దాసుని తీసుకుని వచ్చి తన దగ్గర దాస్యంలో ఉంచుకున్న తర్వాత ఇలాగ 0 సంవత్సరం వస్తే వాడిని విడిపిస్తే వాడు బయటికని వెళ్ళొచ్చు, యజమాని దగ్గరే ఉండొచ్చు ఇష్టపూర్వకంగా. నా యజమాను చాలా మంచివాడు కనుక నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, నేను మీ దగ్గరే ఉంటాను అని ఇష్టపూర్వకం కూడా ఉండొచ్చు. అది యేసు ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేయటానికి ఒక ఛాయ, ఒక అలంకారం, ఒక సూచన, ఒక మెటఫర్, ఒక అనాలజీ. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం కూడా సిలువ ద్వారా రక్షించబడి ఎక్కడికో పరిగెత్తిపోలేం. ఆ సిలువ దగ్గర ఉండిపోయినాయి. నా సంఖ్యలు తెంచబడ్డాయి, నా బంధకాలు ఊడిపోయాయి. కానీ నేను సిలువ నుండి దూరంగా పారిపోలేను. ఆ సిలువే నాకు సరైన. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. 4 చూస్తామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. జాన్ చాప్టర్ 8 verse 32. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను. ట్రూ షల్ మేక్ యూ ఫ్రీ. అంటే అర్థం ఏంటి? అసత్యము మనల్ని బంధకాల్లో ఉంచుతుంది. ఫాల్స్హుడ్ కీప్స్ us in chains. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి ఆ సత్యము? యోహాను సువార్త 14:6లో మనం చూస్తాం. యేసు ప్రభు అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడును. ఆ యేసుక్రీస్తు ప్రభువే సత్యమైనాడు. అందుకే యేసు ప్రభు వారు న్యాయపీఠం మీద పిలాతు యొద్ద కూర్చున్నప్పుడు పిలాతు వేసిన ప్రశ్న, కొత్త నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ ట్రూ? సత్యం అనగా ఏమి? సత్యం అనగా ఏమో తెలియకుండానే అసత్యముగా తీర్పు తీర్చుట కొరకై న్యాయాధిపతి న్యాయసింహాసనం మీద కూర్చున్నాడు. ఇలాంటిది మీరు ఊహిస్తారా? సత్యం అంటే తెలియదు, డజంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్, బట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. ఎవరికి న్యాయం తీర్చడానికి? సత్యానికి న్యాయం తీర్చడానికి. అసత్యము న్యాయపీఠం మీద కూర్చొని ఉండటం శోచనీయమైన సంగతి. ఇది బైబిల్ చరిత్రలోని ఇదొక్క సందర్భాల్లోనే మనకు కనిపిస్తుంది. వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగా ఏమి అని అసత్యవంతుడు సత్యవంతుని ప్రశ్నిస్తున్నాడు. జీసస్ ఈజ్ ద ట్రూత్. ఏసే ఆ సత్యం. అసత్యములో ఉంటుంది. అందుకే ఒక శ్లోకం కూడా ఉంది కదా, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతకం. అసత్యములో ఉన్నాము, సత్యంలోనికి నడిపించు. లీడ్ us into the truth, and that truth is Jesus Christ. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. తీతు 1:4లో చెప్పబడింది, గాడ్ దట్ కెన్ నాట్ లై. ఏ పరిస్థితుల్లోనే ప్రాణాపాయం వచ్చినా, కొన్నిసార్లు అంటారు కదా నేనేం అబద్ధమాడ, నిజమా? క్షణంలో ఆడిపిస్తే నేను అబద్ధం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇబ్బందులు వచ్చినా కూడా అబద్ధం ఆడవా, కష్టాలు వచ్చినా అబద్ధం ఆడవా అని బహుశా మనకు సవాలు విసిరవచ్చు, మనం పడిపోవచ్చు. అబద్ధం ఆడనేరని దేవుడు సత్యమై ఉన్నవాడు. రోమపత్రికలు చెప్పబడింది, ఆయన సత్యవంతుడు కాక తీరడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు 4 రకాలైన స్వతంత్రాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మొదటిది ఏంటి? కాల్డ్ ఫ్రీడమ్ ఆర్ కాన్షియస్ ఫ్రీడమ్.
పిలువబడిన లేకపోతే కృపగలగా స్వేచ్ఛ. రెండవది కాన్షియస్ ఫ్రీడమ్, మనస్సాక్షిని నిర్మలం చేసే స్వేచ్ఛ. మూడవ స్వాతంత్రం ఏంటి? స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. నాలుగవది ఏంటి? సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, ప్రామిస్డ్ ఫ్రీడమ్, వాగ్దానం చేయబడిన స్వేచ్ఛ. ఐదవ దాకా చూసి ముగిస్తామా? రోమాపత్రిక, రోమన్స్ చాప్టర్ 8 verse 21. రోమా 8. చాలు. దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం, గ్లోరియస్ ఫ్రీడమ్. స్వాతంత్రం ఇంతదాకా మనము 5 చూసాం కదా. ఇవి 3 విషయాలకు జ్ఞాపకం చేస్తుంది: పాస్ట్ ఫ్రీడమ్, ప్రజెంట్ ఫ్రీడమ్, ఫ్యూచర్ ఫ్రీడమ్. అంటే గత స్వేచ్ఛ, వర్తమాన కాల స్వేచ్ఛ, భవిష్యత్ కాలములో స్వేచ్ఛ. ఇప్పుడు గత కాలము జరిగిన స్వేచ్ఛ చూసాము, ప్రస్తుత కాలం మనసాక్షిని బట్టి స్వేచ్ఛలోనికి వచ్చి చూసాము. ఇంతటితోనే స్వేచ్ఛ యొక్క పరిపూర్ణత సిద్ధించలేదు. పొందబోవు వీటన్నిటిని మించింది మహిమగల స్వాతంత్రం. అదేమో మనకు తెలియదు. గ్లోరియస్ ఫ్రీడమ్ అంటే ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ మనం పొందబోతున్నాం. సంఖ్యలు తెంచబడతాయి, శరీర సంఖ్యళ్ళు, రోగ సంఖ్యళ్ళు, అబద్ధాలు ఆడే సంఖ్యళ్ళు, ద్వేషమనే సంఖ్యళ్ళు, అవమానం అనే సంఖ్యళ్ళు, నోట్లో కాని మాటలు వచ్చే సంఖ్యలు, ఉప్పు నీరు వచ్చే సంఖ్యళ్ళు, ఇతరులు బాధపరిచే సంఖ్యలు, ఇవన్నీ తెంచబడుతున్నాయి. ఇంకొక మాటలు చెప్పాలంటే ఫిలిప్పీ పత్రికల ప్రకారం దిస్ వైల్డ్ బాడీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ గ్లోరియస్ బాడీ. ఈ దీన శరీరం మహిమగల శరీరముగా మనం మార్చబడుతుంది. మహిమరాజుతో మకటదారులమై మహిమా రాజ్యములో సదాకాలం ఆయనతో మనం ఉండనాయి. ఇది యేసుక్రీస్తులో దేవుడు మనకు ఉచితంగా శిలువ ద్వారా చేసిన గొప్ప కార్యం. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. రోమపత్రికలో ఏం చెప్పబడిందంటే, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, మహిమకు తక్కువ వచ్చిన వాళ్ళం. అంటే చూడండి, ఒక పరీక్షలో 100 మార్కులు ఉంటాయి, 35 రావాలి పాస్ కావాలంటే. ఇప్పుడు కూడా అంతేనా? ఎప్పుడైనా అంతే. ఎందుకంటే 35 కూడా రావాలని గవర్నమెంట్కి బాగా తెలుసు. ఎన్ని గవర్నమెంట్లు మారినా ఏమైనా మారుస్తారు, కానీ సర్వీస్ మారుస్తారు, వయసు మారుస్తారు, మిగతా పరిస్థితులన్నీ మారుస్తారు, బిల్డింగ్లు మారుస్తారు, రిటైర్మెంట్ ఏజ్ మారుస్తారు, జీతాలు మారుస్తారు, అన్నీ మారుస్తారు. ఒక్కటే మార్చట్లేదు. నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది పుట్టినప్పటి నుండి. 35 మార్కులే పాస్ అనేది పెట్టేది, ఎవరు టచ్ చేయట్లేదు దాన్ని. అదే టూ మచ్ అనుకున్నారేమో. అందుకే 35 రావాలా, 35 వచ్చినా కూడా పాసే. ఇప్పుడు మనం అందరము దేవుడు మహిమ 35 రావాలా, క్రీస్తు మహిమ 100 అంటే 35 వస్తే చాలు అనుకుంటే అందరికి 34 కిందకి వచ్చినాయి. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా, భక్తి కలిగిన వాళ్ళు, నిష్ఠ కలిగిన వాళ్ళు కూడా ఏమంటారు, అయ్యో ఒక్క మార్కులో పోయింది కదా, 34 వచ్చినాయి. 34 వచ్చినా ఫెయిలే, 30 వచ్చినా ఫెయిలే, 0 వచ్చినా కూడా ఫెయిలే. 35 మార్కుల్లో పోయింది బ్రదర్ అన్నా ఫెయిలే, 1 మార్కులో పోయిందన్నా కూడా ఫెయిల్. అందరం అలాగ 35 కింద వచ్చి ఫెయిల్ అయ్యి మహిమకు దూరంగా ఉండే. షార్ట్, 1 మార్క్ షార్ట్, 2 మార్క్ షార్ట్, 3 మార్క్ షార్ట్, 4 మార్క్ షార్ట్, అందరు తక్కువ వచ్చి. ఇప్పుడు యేసుప్రభు అనే మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొలస్సీ 1:27 ఉంది, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమా నిరీక్షణ అయ్యున్నాడు. ఆయన ప్రత్యక్షమై మహిమను కోల్పోయిన మనల్ని మహిమా స్వరూపియగు ప్రభు, బైబిల్లో రాయబడిన మాట అది. ఆయన శిలువ మీదకి వెళ్ళి తన మహిమను కోల్పోయాడు, మూర్తిమంతాన్ని కోల్పోయాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడి వికారుడిగా మార్చబడ్డాడు, చూడనల్లోని వాడిగా చేయబడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్మి దేహమంతా కూడా దెబ్బలు, రక్తసిక్తమైన దేహం శిలువలో వేలాడుతూ చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామోహన్ యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. ఆ ప్రియ ప్రభు యొక్క ప్రాణత్యాగమును బట్టి, రక్త ప్రవాహమును బట్టి మహిమకు తక్కువ వచ్చిన మనల్ని ఇప్పుడు మహిమగల సువార్త పంపించాడు.
మహిమగల సువార్త మనం విన్న తర్వాత మహిమగల సంఘములోనికి వచ్చిన మనము ఇప్పుడు ఆ మహిమరాజును ఒక దినాన్ని మనం చూడబోతున్నాం. ఆయన పేరే మహిమ రాజు, కింగ్ ఆఫ్ గ్లోరీ. ఉదయాన్ని ప్రత్యక్షమైపోతున్నాడు. పాపంలో పడి చెడి దొర్లుతున్న మానవుడు, కేవలం అపవిత్రతే తన అలవాటుగా చేసుకున్న మానవుణ్ణి దేవుడు మహిమాస్వరూపిగా మార్చే ఆ గొప్ప శుభదినము ఎంత శ్లాఘనీయమైనది. ఈ భౌతికమైన కాళ్ళు, భౌతికమైన శరీరం, భౌతికమైన అవయవాలన్నీ ఏమైపోతాయంటే మహిమాస్వరూపముగా మార్చబడతాయి. ఎలాగుంటుందో మనకు తెలియదు, ఎంత శ్లాఘనీయంగా ఉంటుందో తెలియదు. ఇట్స్ ఆల్ ఫ్రీ. ఇప్పుడు చూడండి, మీరు చిన్నది ఏదైనా ఆపరేషన్, ఒక పళ్ళ పోయింది, మీరు పళ్ళ పెట్టించుకోవాలా, టీత్ ఎవరైనా ఊరికే చేస్తారా దాన్ని? లేదు. హెయిర్ లాస్ అయింది, విగ్గి పెట్టుకోవాలా, ఊరికే చేస్తారంటే బ్రదర్ విగ్గి పెట్టుకోమని చెప్పాడని విగ్గి పెట్టుకోవద్దని నేను పెట్టుకోమని చెప్పట్లేదు. అంటే మన శరీరంలో ఏదైనా ఒక అవయవం లోపించినప్పుడు దానికి ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే సబ్స్టిట్యూట్ కానీ చేయాలంటే ఎవరు ఉచితంగా చేయరు, దానికి విలువ ఉంటుంది. అది కూడా టెంపరీ, తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి. వాళ్ళు ముందే చెప్తారు, ఈ పళ్ళ పెట్టినాము ఎక్కువ తినొద్దు, ఆదివారం జాగ్రత్త అని. అలాగే ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఉండండి అని భవిష్యత్తు చేస్తారు. మీకు కొన్నిసార్లు పేపర్లో కూడా చూసింటారు కదా, పెద్ద హీరోసు, తర్వాత సినీ స్టార్సు, సెలబ్రిటీసు ఈ కాస్మెటిక్ సర్జరీ అని ఇలాంటివన్నీ చేసుకుంటారని చూసింటారు. దానికి లక్షలో కోట్లు కూడా వేసింటారు, కానీ వాళ్ళు అట్లే జాగ్రత్తగా ఉంటారు. అయితే ఈ పాపిష్టి శరీరం యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు తెలియకుండానే కన్వర్టెడ్ ఇంటే గ్లోరియస్ బాడీ, మహిమగల శరీరంగా మార్చబడిపోతుంది. ఎప్పుడైతే మహిమగల శరీరం అవుతుందో గ్లోరియస్ లిబర్టీ, మహిమా స్వాతంత్రం. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అంట, ఎవరు చూడాలంటే వాళ్ళని చూడవచ్చు, ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడవచ్చు. పునరుత్థాన శరీరం యేసు ప్రభు వారిది అలాగే కదా, శిష్యుల మధ్యలో ఆయన ప్రత్యక్షమైనట్లు వాక్యం మనం చూస్తాం. ఇది మన కంటికి కనబడలేదు, ఉదయాన్నే గోచరం కాలేదు, మనం ఎరగలేదు. ఇవన్నీ ప్రభు ఉచితంగా మనకు దయచేసినాడు. క్రీస్తు యేసు ద్వారా మనకు కలిగిన ఈ స్వాతంత్రాన్ని బట్టి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆరాధించుట కొరకై మనం చేరి వచ్చినాం. ఇది దేవుని మహాకనికరం, ఇది కృప, ఇది ఉచితం. ఎవరికి తెలుస్తుంది స్వాతంత్రం యొక్క విలువ? సంఖ్యలలో ఉన్న వారికి. ఎవరికి తెలుస్తుంది స్వేచ్ఛ యొక్క విలువ? బానిసలుగా ఉన్నవారికి. ఎవరికి తెలుస్తుంది విడుదల యొక్క విలువ? కట్టబడిన వారికి. ఎవరికి తెలుస్తుంది స్వేచ్ఛ యొక్క విలువ? కట్టబడిన గాడిద లాంటి వాళ్ళకి. పాపం చేత కట్టబడి దాస్యపు శృంఖాలలో బంధించబడిన మనందరి సంఖ్యలు తెంచబడ్డాయి. ఆ తెంచబడిన శుభ రక్షకుడు నాథుడు ఆయన చెంత మనం చేరి నా సంఖ్యలు తెంచిన, నేను తెంచుకోలేను, నా పాపాన్ని నేను బాగు చేసుకోలేను, నా జీవితాన్ని బాగు చేసుకోలేను, నా హృదయాన్ని బాగు చేసుకోలేను, నా ప్రవర్తన బాగు చేసుకోలేను, నా మనస్సాక్షిని బాగు చేసుకోలేను. అయితే నీవు బాగు చేయటం కొరకై నిన్ను నీవే శిలువలో బంధించబడ్డా. నీ బంధకాల ద్వారా నాకు స్వేచ్ఛ ఇచ్చిన, నీ మహిమను కోల్పోయి నాకు మహిమగల స్వాతంత్రం అనుగ్రహించిన. ఇవి నా ఊహకు జ్ఞానము నాకు మించింది. నా ఆరాధనలు అందుకో నాథుడా అని ఆయన పాదపద్మములు ఎంత సాగిలపడి మన ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీర్వదించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.